యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారంట? నూతన బలము. హల్లెలూయా. నూతన శక్తి. హల్లెలూయా. దేవుడు నూతన బలముతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అభిషేకించిన గాక. ఆమేన్. నూతన బలం అండి. చాలా మందిని మనం గమనించినట్లయితే అనేకులు బలహీనులుగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు బలహీనులుగా ఉన్నారంటే వాళ్ళు ఈ వాక్యంలో యెహోవా వైపు చూడక ఉన్నారు. చూడండి, ఈ వాక్యం ప్రకారంగా చూస్తే యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎవరంట నూతన బలం పొందుకుంటారు? దేవుని వైపు ఎదురు చూసేవారండి. ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా కదా, మార్నింగ్ సోదరుడు ఇంద్రబాబు గారితో మాట్లాడాను. నెక్స్ట్ ఏ విధంగా డెకరేషన్ చేయాలి అంటే నెక్స్ట్ ఇయర్కి ఆల్రెడీ మేము సిద్ధపడిపోయినాం. ఎలాగా అంటే ఎదురు చూపులు, ఎదురు చూడటము. ఇప్పుడు ఈ లోకంలో ప్రతి దాని గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ సారీ కొంచెం బాగలేదు. యాక్చువల్గా సంఘంలో ఎవరికైనా ఇద్దామని ప్రార్థన చేశాను. ఎవరి వాక్యం చెప్పాలి సమయం పాటించలేకపోతున్నారు. అందుకే ఎవరు బయలుపరచట్లేదు. కసిపోలు నిలబెడదాము అని ప్రార్థన చేసి కనిపెట్టుకుని ఉంటే నేను నిలబడలేను. ఈరోజు నా వాయిస్ కూడా బాగాలేదు ప్రభువా. మరి అంటే ఇంక ఎవరు ఉన్నారు? ఎవరు వస్తున్నారు సమయానికి రాలేకపోతున్నారు. దేవుడి శక్తి ఆత్మ ఉంది మీలో, కానీ అక్కడే పడిపోతున్నారు సమయం. మరి చివరికి నేనే నిలబడాల్సి వచ్చింది. సరే, ఏదైనప్పటికీ నా గొంతు బాగాలేదు, కొంచెం అనేదిగా ఏమో భావించగాకండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు, యెహోవా కొరకు ఎదురు చూడాలి. అప్పుడు మనకేమిస్తాడు దేవుడు? నూతన బలము. నూతన సంవత్సరంలో అనేకులు మనము ఏదేదో వాగ్దానాలు తీసుకున్నాము, వాగ్దానాలు కూడా చేసుకుంటాము. వ్యక్తిగతంగా వాగ్దానం చేసుకుంటా కదా. ఏమో మీకు ఎంతమంది అనుభవం ఉందో లేదో, నేను చాలా అనుకున్నాను. సంఘము వాగ్దానాల్లో అంటే సంఘము ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలి, కమిటీ పెడదాం అనుకున్నాము. తర్వాత కమిటీలో ఎవరేమైనా ఉంచాలి అని అనుకుని ఆ కమిటీ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. తర్వాత పోయిన సంవత్సరం నుంచి మన అకౌంట్ చర్చి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కానీ అది ఈ సంవత్సరం అయినా చేయాలని ఒక ఆలోచన. అదే పోయిన సంవత్సరం కుదరలేదు, ఈ సంవత్సరం అవ్వాలి. తర్వాత ఈ సంవత్సరంలో మనం ఇంకా నూతనంగా బలపడటానికి, నూతనంగా ఆత్మీయంగా సిద్ధపడటానికి ఏం చేయాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. కానీ సహకరించే వాళ్ళు ఇక్కడ కనపడట్లేదు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, పాటల టయానికి పాపం నవీన్గా మరి ఎదుగు రాలేకపోతున్నాడు. సమర్పణ, మనము అందరం సమర్పణ. ఎందుకు మనము ఇలాగా మనం వెనకానికి పోతున్నాం అంటే మనకి ఏం లేదు అనిపిస్తుంది. అంటే నూతన బలము లేదు మనకి ఏం లేదమ్మా, నూతన బలం ఉండాలి. అయితే ఆశతో దేవుని కొరకు ఎదురు చూస్తే ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా? ఆదివారము ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా? దావీదు అదే ఎదురు చూస్తూ ఉంటాడు. దావీదు కూడా ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా, స్తుతించే సమయం వచ్చిద్దా, ఆరాధించే సమయం వచ్చిద్దా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, స్తుతించుకోవాలి, మహిమపరచుకోవాలి, సంఘానికి వెళ్ళాలి, ఆరాధించుకోవాలి, ఆ ఆశ, ఏవో కొరకు ఆశ పెట్టుకోవడం, ఎదురు చూపులు అంటే అవి. ఈ దేవుని కొరకు ఎదురు చూడటం అంటే అది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు. అందుకే ఇది యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదివితే యెహోవాను నమ్ముకును నేను ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుతున్నాను అంటాడు యెషయా ప్రవక్త. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంట? దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. యెషయా ప్రవక్త దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని కొరకు ఎదురు చూసే వారికి నూతన బలం ఇస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన బలం ఇచ్చినప్పుడు మనకు అనారోగ్య స్థితి రాదు, మనకి కష్టాలు పాలవము. మన జీవితంలో ప్రతిదీ నూతనము అంటే ఒక సంతోషము, ఒక ఆనందము దేవుడు ఇస్తాడు. నూతన శక్తి, నూతన బలము మనకు అనుగ్రహించినప్పుడు మనము దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 9వ వచనంలో చీకటిలో ఉన్నవారు దేనికోసం ఎదురు చూస్తారంటమ్మా? చీకటిలో ఉన్నవారు దేనికోసం ఎదురు చూస్తారు అమ్మా? వెలుగు కొరకు. చీకటిలో ఉన్నవారు దేవుని కొరకు ఆ విధంగా మనం ఎదురు చూడాలి.
చీకటిలో ఉన్నవారు ఆ వెలుతురు కొరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తారో మనము కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం దేవుని ఆరాధించడానికి, మనము దేవుని ద్వారా మనము జీవించుతున్నాము. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరి ద్వారా జీవించుతున్నామో? దేవుని ద్వారా. ఈ లోకంలో అనేకులు ఎరిగినా ఎరగకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా ప్రతి మానవుని ప్రేమించిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించిన దేవుడు లోకంలో ప్రతి ఒక్కరిని, కానీ ఆయన ప్రేమను గుర్తెరిగింది ఎవరై అంటే మనము. దేవునికి స్తోత్రము. ఆరాధించేవారు, స్తుతించేవారు, ఆయన కార్యములు గుర్తెరిగింది ఎవరంటే ఆయన నామాన్ని మహింపరిచేవాడు. ఎప్పుడు మనం కృతజ్ఞత స్తుతులు తెలియజేసుకోవాలంటే ఇదిగో సంఘముగా కూడుకొని, సావాసములో కూడుకొని దేవుని యొక్క నామాన్ని స్తుతించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అంటాడు. ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనము ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఆయన నిత్య రాజ్యము కొరకు ఎదురు చూడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పొందుకున్నారు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడండి. మనం ఆయన ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. పైకి ఎగురుదురు. వారు ఎవరంట? నూతన బలము పొందుకున్న వారు. నూతన శక్తి ఈ సంవత్సరం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనము దేవుని స్తుతించగలుగుతాం. మనము దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాం. మనకి నూతన శక్తి కావాలి. ఎప్పటికప్పుడు శక్తిని పొందుకోవాలి. నేను బాగులేకున్నా, బాగున్నా, బలహీనం ఉన్నా దేవుడి శక్తి ద్వారా నేను నిలబడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను ఏ స్థితిలో ఉన్నా కానీ, నేను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నాకు దేవుడి శక్తి అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు కృంగిపోను, ఎప్పుడు బలహీనుడిని కాను. దేవుళ్ళు బలపడుతూ ఉంటాను, నూతన శక్తి పొందుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎవరైతే దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటారు, దేవుని వైపు ఎదురు చూస్తున్న వాళ్ళకి నూతన బలము. ఇక్కడ పక్షిరాజు యవనము. పక్షిరాజు ఎంత గొప్పదో తెలుసా? పక్షిరాజు ఎవరు గుర్తు, ఎంతమంది గుర్తుంది? ఏంటమ్మా పక్షిరాజు అంటే? పక్షిరాజు అంటే గద్ద. ఆ పక్షిరాజు ఆ యవనం వల్లే మనకి ఆ శక్తిని ఇస్తారంట. ఆ శక్తి, పక్షిరాజు శక్తి. ఆ పక్షిరాజు కోరికే శక్తి ఇవ్వలేదు తెలుసా? పక్షిరాజు యొక్క గుణాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? అది ఉన్నతమైన శిఖరాన అది గూడు ఉంటుందంట. ఉన్నతమైన శిఖరాన గూడు పెట్టుకుంటది. అంటే గూడు పెట్టి నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటది. ఉన్నతమైన స్థలం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఆ ఉన్నతమైన దేవుని యొక్క నివాస స్థలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నివాస స్థలము ఉన్నతంగా ఉంటుంది. దాన్ని మనము దేవుని బిడ్డలను మనకి నివాస స్థలముగా దేవుడు ఇదిగో ఈ ఉన్నతమైన స్థలము మనకి అనుగ్రహించాడు. ఆ స్థలములో మనము ఇదిగో నివసించి దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకోవాలి. ఆ నివాసంలో, ఆ దేవుని యొక్క నివాస స్థలంలో మనం ఉండాలి. ఉన్నతమైన స్థలంలో మనం ఉండాలి. అది ఎక్కడ పెట్టుకుంటుందంట? చిన్న చిన్న పెట్లు మనం చూస్తూ ఉంటాం కదా. కొన్ని ఏమో మన చర్చిలో ఓట పెడతా ఉంటాయి గుళ్ళు. మన చర్చిలో కొన్ని ఏమో చెట్ల కొమ్మలకు పెట్టుకుంటా ఉంటాయి. కొన్ని ఏమో ఎక్కడ పెట్టుకుంటామంటే ముళ్ళ కంపల్లో పొదల్లో పెట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇది అలా పెట్టుకోదంట. ఉన్నత స్థలములో ఉన్నత శిఖరాన్ని పెట్టుకుంటుందంట గూడు. తెలుసా? ఉన్నతమైన శిఖరాన్ని పెట్టుకుంటది. అంటే ఉన్నతమైన శిఖరం అంటే దేవునికి యేసయ్యకి సాదృశ్యము. ఉన్నతమైన దేవుడు. మనము కూడా ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాం అంటే ఉన్నత స్థలములో నివాసం చేయాలి. దేవుని యొక్క మందిరములో నివాసం చేయాలి. దేవుని యొక్క సమయంలో మనము ఉన్నప్పుడు ఆరాధించడానికి మనకు సమయము ఇదిగో దేవుని యొక్క మందిరము. ఆ మందిరములో ఉన్నతమైన దేవుని ఆరాధించుకోగలగాలి. ఉన్నతమైన నివాస స్థలంగా దేవుని మనం చేసుకోవాలి. అప్పుడే మనకి కాపుదల ఉంటది. అక్కడ మనకి ఎవరు ఇప్పుడు చెట్లు మీద పెట్టుకున్న కొన్ని చెట్లు కొట్టేస్తారు, కూలిపోతాయి. కానీ శిఖరాన్ని పెట్టుకుంటే శిఖరం అంటే ఏంటి? పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, అది కొండలు పైన, అది కూడా కింద సందులో పెట్టదు, పైన పెట్టుకుంటుందంట గూడు. చూడండి,
దాని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా ఉన్నతమైన నివాసతలమైన యేసయ్యను మనము కలిగి ఉండాలి. ఆయన నివాస స్థలముగా మనం చేసుకోవాలి. అది గూడు పెట్టుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటుందో తెలుసా? అది గుడ్లు పొదగటానికి పెద్ద పెద్ద కర్రలు తీసుకెళ్ళిందంట. పెద్ద పెద్ద కర్రలు తీసుకెళ్ళి కర్రలు అన్ని పేర్చుకుంటుంది ఫస్ట్. తర్వాత కర్రలు పేర్చుకున్నాక మళ్ళీ దాని మీద మెత్తటి పీస్ లాంటిది ఏర్పాటు చేసుకుంటుందంట. ఇది పక్షిరాజు పీస్ లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ మళ్ళీ ఆ పీస్ ఒక లైన్ తర్వాత ఏం చేసుకుంటుంది, కొన్ని చేసే పెంకులు కూడా పెట్టుకుంటుందంట, మేకులు పెట్టుకుంటాయంట. దాని మీద మళ్ళీ మెత్తటి బట్టలు, మనము ఎక్కడ పడేసిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి మెత్తగా పేర్చుకుంటాయి. మెత్తగా పేర్చుకొని అప్పుడు అది గుడ్లని పొదిగిద్ది. గుడ్లు పొదిగినాక ఆ పక్షిరాజు ఏం చేసిద్ది, పిల్లల్ని చేసుకొని కొన్ని దానికి చిన్నపిల్లకి రెక్కలు వస్తాయి కదా, చిన్న చిన్న రెక్కలు వస్తాయి కదా. ఇప్పుడు ఆ చిన్న రెక్కలు ఇచ్చినాక ఆ పక్షిరాజు ఆ గూడిని చెరిపేసిద్ది. ఎందుకంటే కింద ఏమున్నాయి, దానికి చేసే పెంకులు ఉంటాయి కదా, మేకులు ఉంటాయి కదా. ఆ పిల్లలు ఆ మేకులు గుచ్చుకున్న దానికి ఆ పైన పడి తీసేసినాక మేకులు గుచ్చుకుంటా ఉంటాయి అంట పాపం. ఆ గుచ్చుకున్న ఆ మేకులు బాధగా తట్టుకోలేక అప్పటికి ఆ గద్ద వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. నా బిడ్డలు ఎలా ఎదుగుతారు, నా బిడ్డలు ఎలా ఎగురుతారు అని చూద్దామని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. గమనిస్తూ ఉంటుంది. ఆ బాధకి తట్టుకోలేక ఆ రెక్కలు ఆడుతున్నప్పుడు ఆ పెంకులు కోసుకొని, మేకులు కోసుకొని చిన్న పిల్లలు, ఆ రెక్కలు వచ్చిన పిల్లలు ఆ శిఖరం నుంచి ఎగిరి శిఖరం నుంచి పడిపోవటానికి ప్రయత్నం చేసి ఆ సమయంలో మళ్ళీ దన్నమంట వచ్చి ఆ గద్ద పచ్చిరాజు రెక్కల మీద తన పిల్లలను మూపుకుంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పక్షిరాజు ఆ నూతన బలం పొందుకోవటానికి ఎంత ఏర్పాటు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామో, తన గూడు ఎంత పదిలముగా ఉంటుందో కనుక దానిలో గుడ్లు పెట్టి పొదుగుతూ పిల్లని కంటి రెప్పవాలి కాపాడుకొని ఆ తల్లి ఆ పిల్లని ఎదగటాన్ని కూడా దాని యొక్క ఆలోచన, పిల్లలు బాధపడుతుంది కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన పిల్లల్ని బాధ పెట్టకూడదు. బాధ పెడితే వాళ్ళు మాట్లాడరు, చేయరు. కానీ ఇక్కడ ఆ పక్షిరాజు తన పిల్లలకి దానికి హింస కలిగినా కానీ, బాధ కలిగినా కానీ చూస్తున్నా ఉండి తన పిల్ల ఎలాగ ఎగరాలి అని ఆలోచన చేసుకొని ఇదిగో తన పిల్లల్ని గమనిస్తూ ఒక పక్క తన యొక్క ఎదుగుదలకి, తన పిల్లల ఎదుగుదలకి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి ఆ పిల్లలు కూడా ఎంతో ఆనందపడతాయి అంట. మా తల్లి నన్ను అలా ఆదరిస్తున్నాయి, నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా నాకు తోడుగా ఉంటుంది నా తల్లి. అవును, తల్లి బాధ్యత చాలా గొప్పది. భూ ప్రపంచంలో ఏ జంతువుకైనా కానీ, ఏ పక్షికైనా కానీ, ఏ మానవులకైనా కానీ తల్లికున్న బాధ్యత చాలా గొప్పది. తండ్రికున్న బాధ్యత చాలా గొప్పది. ఏదైనప్పటికీ ఆ తల్లి తన గూడిని చంద్రవంద చేసి తన పిల్లలకి ఆ అడుగులు నేర్పి, మనం బుడిబుడి అడుగులు మన పిల్లలకి నడిపించినట్టుగా తనని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. కనుక సోదరుల్లో ఆ సమయంలో చిన్న పక్షిరాజులు చిన్న పిల్లలు పాపం బాధపడతాయి కదా, రెక్కలన్నీ కోసుకుపోతాయంట. కానీ వాటిని ఒకసారి మనం ఆలోచించుకుంటే ఆ శ్రమలు వచ్చినప్పటికైనా తల్లి విడిచిందా? తల్లి గమనిస్తూ ఉంటుంది. మన కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, వేదనలు వచ్చినప్పటికీ దేవుడు విడిచిపెట్టడు. చూస్తున్నా కానీ తగిన సమయంలో హెచ్చించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగిన సమయంలో కనుక అందుకే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, 103వ దావీదు కీర్తన 5వ వచనం చదవండి త్వరగా. 103వ దావీదు కీర్తన 5వ వచనం. నా వాచ ఆగిపోయింది, టైం చెప్పండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునుచున్నట్లు మేలుతోనే హృదయమును తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ యవ్వనం ఎలా ఉండాలంట? పక్షిరాజు యవ్వనం వలె ఉండాలంట. చూడండి, పక్షిరాజు యవ్వనం వలె. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు తాను కోల్పోయిన బలము
తిరిగి రాదు. కానీ ఈరోజు ఇక్కడ మనకి వయసు గడుస్తున్నా కొద్దీ, వయసు పైపడే కొద్దీ, వయసు ముసలితనం వచ్చే కొద్దీ మనం బలహీనులు పడుతూ ఉంటాం, శక్తిహీనులు అవుతూ ఉంటాము. కానీ దేవుళ్ళు ఉన్నప్పుడు మాత్రము, దేవుళ్ళు శక్తి పొందుకున్నప్పుడు మనకి వృద్ధాప్యం అనేది రాదు. మోషేకి చనిపోయేంత వరకు ఆయన చూపు ఏమవలేదమ్మా? మందగించలేదు. తన చూపు, తన బలము మందగించలేదు. ఆ శక్తి దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుల్లో ఉన్నప్పుడు కోల్పోయిన యవ్వనము లేదా కోల్పోయిన బలము మనం పొందుకోవటానికి సిద్ధపడాలి. ఈ పక్షిరాజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు తెలుసా? పక్షిరాజుకి ఎన్ని సంవత్సరాలు? తన జీవిత కాలము 70 సంవత్సరాలు. తన జీవిత కాలము 70 సంవత్సరాలు. అయితే నడి వయసు అంటే 35 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయిందనుకోండి, అది ముసలితనం అయినట్టే. 70 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు వస్తే ముసలితనం అయినట్టే. అయితే అప్పటికి దాని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఈకలు పెరిగిపోతాయంట, బాగా ఈకలు పెరిగిపోతాయంట. అది పైకి ఎగరలేదు, పైకి ఆ బరువు వల్ల పైకి ఎగరలేదు. అయితే ఆ గోళ్ళు బాగా, గోళ్ళని పెరిగి వంకలు తిరిగిపోతాయి. దానికి గోళ్ళు ఎలా ఉండాలంటే షార్ప్గా ఉండాలి. షార్ప్గా ఉన్నప్పుడు అది పైనుంచి ఎగిరి వెంటనే వచ్చి కోడి పిల్ల ఏం చేసుకుంటుంది, వెంటనే పట్టుకుపోయింది. ఈ గోళ్ళు ఇలా ఉన్నాయి అనుకోండి, దాని కింద నుంచి ఏమి పట్టుకోవటానికి రాదు. అది వెంటనే తన గోళ్ళ ద్వారా పట్టుకుపోవాలంటే ఆ గోళ్ళు వంకగా ఉండకూడదు. అప్పటికి దానికి ముసలితనం వచ్చినప్పటికీ దాని ముక్కు కూడా తిరిగిపోయింది, వంకరగా తిరిగిపోయింది. దాని వయస్సు పైపడుకుంది, బరువెక్కిపోయింది, గోళ్ళు పెరిగితే దాని ముక్కు చూపు మందగించింది. అయితే వీటన్నిటిని అది ఈ నరకం అనిపించటానికి అది ఇష్టపడక, ఇంకొకటికి దానికి అనుకుంటుంది, నేను ఒకటి సావాలి, నాకు తిందామంటే ముక్కు అడ్డం వస్తుంది, ఏదైనా తీసుకెళ్తామంటే గోళ్ళు పనికి రావట్లేదు, కనుక నేను ఏం చేయాలి అనుకుని ఒకే ఒక ఆలోచన చేసుకుంది. అదేంటంటే, నేను నూతన యవ్వనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలమ్మా? నూతన యవ్వనం పొందుకోవాలి, నూతన శక్తిని పొందుకోవాలి, నూతన బలం పొందుకోవాలి అని దానికి అదే అది ఆ శిఖరాన్ని మీద ఉన్నాయి. అది ఏదైతే ఆ శిఖరం మీద గూడు పెట్టుకుందో అక్కడికి వెళ్ళి దాని ఈకలన్నీ ఏం చేసుకుంటాయంట? పీకేసుకుంటాయంట. రక్త శరీరం అంతా రక్తధారలైపోయిందంట. రక్తధారలైపోతుంది దాని శరీరం అంతా. దాని ముక్కు ఆ ముక్కు ఏం చేసింది, మొత్తం ఆ రాయికేసి అరిగిన దాకా, చక్కగా అయిన దాకా ఆ రాయికేసి రుద్దుతూ ఉంటుందంట. ఆ గోళ్ళు కూడా పిరిగేసుకుంటది. అది ఆ 150 రోజులు అది ఆహారం మానుకొని, తిండి మానుకొని దాని యొక్క యవ్వనం పొందుకోవడానికి సిద్ధపడుతుంది. దాని యవ్వనం, తన రక్తం అంతా, శరీరం అంతా రక్తంతో అయిపోయింది. అది ఆ గోళ్ళని పిలికేసుకుంటే బాధ. మనకు ఒక గోరు పీకండి ఎంత బాధ ఉంటుందో, మన ముక్కు నేలకు రాయండి ఎంత బాధ ఉంటుందో కదా. కానీ అది ఎంతగా అది బాధకరమైనప్పటికీ అది నూతన బలం పొందుకోవటానికి, నూతన శక్తి పొందుకోవటానికి 40 సంవత్సరంలో ముసలితనంలో అది నూతన శక్తి పొందుకోవాలని తన ఈకలు పెరిగేసుకుంటుంది, తన గోడ్లు లాగేసుకుంటుంది, తన పదునైన ముక్కుని బండకేసి నెల్లు ఆ శిఖరం మీద ఉండి ఆహారం మానుకుని సిద్ధపడింది. ఈ సమయంలో కోల్పోయిన ఆ స్థానంలో అది కొత్త శక్తిని పొందుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం పొందుకుంటుంది? కొత్త శక్తిని పొందుకుంటుంది. ఈరోజు ఈ నూతన బలము మనకు ఉండాలంటే, నూతన శక్తి మనం పొందుకోవాలంటే మనము సిద్ధపడాలి. ఆ పక్షిరాజు ఏ విధంగా అయితే సిద్ధపడిందో, ఆ పక్షిరాజు ఏ విధంగా అయితే తను మార్పు పొందుకుందో, మనము కూడా దేవుని కొరకు మార్పు పొందుకోవాలి, నల్ల కొట్టబడాలి. మనము ఏదైతే మనకి ఇదిగో అభ్యంతరపరుస్తున్న ఆ శరీరంలోని యొక్క అవయవాలు ఉన్నాయో, దేవునికి అడ్డంగా ఉన్న మనకు ఉన్న ఆలోచనలు ఉన్నాయో, వాటన్నిటిని తీసేసుకుంటే దేవుడు మనకి కూడా నూతన బలం ఇస్తాడు. ఆ పక్షిరాజు సిద్ధపడిందండి. ఆ పక్షిరాజు సిద్ధపడింది తెలుసా. దాని చూపు ఎంత బాగుంటుందో తెలుసా. అది 5 కిలోమీటర్ల పైన నుంచి కోడి పిల్లని గమనిస్తుందంట. 5 కిలోమీటర్లు. మనకి గురించి మనకు అప్పుడే అద్దాలు వచ్చేసినాయి కదా. నాకైతే
కొంచెం గోడ చూడాలంటే బస్ కనిపిస్తుంది, అద్దాలు ఉన్నా కానీ. నువ్వు కూడా అద్దాలు పెట్టుకున్నా అలాగా. ఓకే, అద్దాలు మనకి అద్దాలు వచ్చేసినాయి. కానీ 5 కిలోమీటర్ దూరంలో అది ఎంత సూప్ ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా దానికి. అది అక్కడే కాదు, అందుకే ఆ గ్రద్ద యొక్క గొప్పతనము, దాని దృష్టి కూడా చూడండి. దానికి ఎప్పుడు ఆ రెక్కలు, గద్దం గమనించారా? రెక్కలు కిందికి దిగి నిలబడ్డప్పుడు రెక్కలు ఇలా సగం మొత్తం కప్పుకో, సగంలో ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా శత్రువు అటాక్ అయినప్పుడు వెంటనే అది పికప్ అవటానికి, వెంటనే ఎదగటానికి. చూడండి, మనము కూడా ఆ జ్ఞానం ఉండాలి మనకి. శత్రువు శోధిస్తూ ఉంటాడు. మనం దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు, దేవుళ్ళు బలపడుతున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మస్థానం ఉన్నప్పుడు మనని పడగొట్టాలని ఆ శత్రువు చూస్తూ ఉంటాడు. వాడిని మనం గమనించాలి. వాడికి చిక్కకూడదు. మనం ఆ పచ్చిరాజు ఏ విధంగా అయితే శత్రువు వెంటనే గమనించి చెక్కకుండా పారిపోయిద్దో, మనం కూడా శత్రువుకు దొరకకూడదు. శత్రువుని మనం ఎదిరించగలగాలి. దేవుని స్తోత్రం. ఆ సమయంలో నూతన బలం పొందుకొని మరొక 30 సంవత్సరములు జీవిస్తుందంట. పరిపూర్ణమైన సంవత్సరాలు దానికి మరొక 30 సంవత్సరములు జీవిస్తుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇదిగో ఈ పక్షిరాజు ఆలోచనలు కలిగి ఉండాలి మనం. దేవుడు చెప్తున్న వాక్యంలో అందుకే ఆయన అంటాడు, నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె. ఎవరైతే నూతన బలం పొందుకోవటానికి దేవుడు ఇష్టానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు మనకి నూతన బలం ఇచ్చేవాడు, నూతన శక్తి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆత్మీయంగా బలపడుతున్నామా? ఎంతమంది ఈ కొత్త సంవత్సరం వచ్చింది, ఇదిగో నేను సిద్ధపడాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు వాక్యంలో ఎదగాలి, ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు నా బిడ్డల్ని ఆత్మీయంగా నడిపించాలి అనే ఒక సిద్ధపాటు మనకుందా? ఆ సిద్ధపడినట్టయితే దేవుడు వాళ్ళకి నూతన బలం అనుగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతి గ్రంథంలో 5వ అధ్యాయంలో 31వ వచనం చూస్తే, ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె సరే ఎలా ఉంటారంటమ్మా? ఆయన ప్రేమించేవారు. ఎవరిని ప్రేమించేవారు? దేవుణ్ణి ప్రేమించేవారండి. దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించటం అంటే మనము సంఘంలో వాక్యంలో వాక్యాన్ని ప్రేమించటం, సావాసాన్ని ప్రేమించడము, ఆత్మీయంగా మనము ఇదిగో బలపడటము, ఆ వాక్య ప్రార్థనలో దేవుని యొక్క నామంలో మనం ముందుకు సాగి ఆయన కార్యములు ప్రేమించటము. దేవుని ప్రేమించటం అంటే నేను శుక్రవారం రోజు ఏ వాక్యం ధ్యానం చేసుకున్నామా? క్రియలేని విశ్వాసము మృతము. క్రియలేని విశ్వాసము. శుక్రవారము క్రియలు. మనం అంతకుముందు నూతన సంవత్సరంలో దేవుడు మనకి నూతన క్రియలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఆ క్రియలు మనం పొందుకుంటా అంటే మనము కూడా ఏం చేయాలి? క్రియ రూపంగా జీవించాలి. క్రియ రూపంగా. అక్కడ యాకోబు పత్రికలో 2వ అధ్యాయం మనం ధ్యానం చేసాం. క్రియలు, నూతన క్రియలు జరగాలంటే మనం కూడా క్రియపూర్వకంగా ఉండాలి. క్రియపూర్వకంగా అంటే మనము దేవుళ్ళు ప్రతి ఒక్క పని కొరకు, ప్రతి ఆరాధన కొరకు సిద్ధపడటం. కనుక ఎవరైతే ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారంట? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు బలముతో వెలుగుతూ ఉంటారండి. వెలుగుతూ ఉంటారు, ప్రకాశవంతంగా ఉంటారు. మన ప్రకాశవంతంగా అంటే మనకి ఏదైనా మన ప్రతి అవసరత మనం పొందుకుంటూ ఉంటాం. మనకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగులు ఇస్తాడు దేవుడు, తప్పకుండా ఇస్తాడు. ఎందుకు ఇయ్యడు? మనము దేవుడు నిన్ను ప్రకాశింపజేస్తా అంటున్నాడు కదా. మనకు అవసరతను తీర్చడమే ప్రకాశించడం అంటే. ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడు. మన ప్రతి విషయంలో ఆర్థికంగా బాధపడుతున్నామా, మన శ్రీమంతులు చేస్తాడు. శ్రీమంతులైన దేవుడు మన దేవుడు. మన కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పిస్తాడు దేవుడు. మనము ఈ లోకంలో ప్రకాశవంతులుగా ఉండాలి, వెలుగు సంబంధాలుగా ఉండాలి. మన చీకటి సంబంధము కాదు, ఈ లోక సంబంధం వాళ్ళు కాదు. మనం దేవుని యొక్క సంబంధం, పరలోక సంబంధమైన వాళ్ళు. మనం
దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఇదిగో దేవుని యొక్క నామంలో ఇదిగో నూతన శక్తి కావాలని కోరుకుంటారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుడిచ్చిన బలముతో వాళ్ళు ప్రకాశిస్తారు. దేవుని ఉదించే సూర్యుని ఆపడం ఎవరికైనా వల్లమైద్దా? ఎవరైనా ఎవరి వల్ల కాదు. ఎవరికైనా వల్ల అయిద్దా? ఎవరు కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు, ఆయన ప్రేమించేవారు బలముతో ఉదిస్తారు, బలముతో ఉదించు సూర్యుని వలె ఉంటారని దేవుని యొక్క లేఖంలో జరిగింది. యెహోషువ గ్రంథంలో కాలేబు ఒక మాట అంటాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం తీశారా? అక్కడ ఎవరిని చూడటానికి పంపించాడంట? అక్కడ శత్రువును చూడటానికి కాలేబును పంపించాడు. ఆ దేశంలో ఏ విధంగా ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయటానికి మన శక్తి సరిపోయిద్దా, మన బలం సరిపోయిద్దా, వాళ్ళ శక్తి ఎక్కువ మన శక్తి ఎక్కువ, అవన్నీ అబ్జర్వేషన్ రాని కాలేబుని కొంతమందిని పంపిస్తే కాలేబు వెళ్ళినప్పుడంట ఆయనకి ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు. కాలేబుని ఆ వయసులో ఉన్నప్పుడు ఇతర శత్రు దేశాలకు పంపించాడు. అయితే 10వ వచనం చదవమ్మా. 10వ వచనం చెప్పినట్లు దేవుని స్తోత్రం. 45 సంవత్సరాలు మళ్ళీ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి 85 సంవత్సరాలు కాలేబుకి. 40 సంవత్సరాలు ప్రారంభంలో వాళ్ళు శ్రమలు పడ్డారు. 45 సంవత్సరాల్లో శత్రువులు జయించడానికి ఇక కానాను దేశానికి వెళ్ళటానికి అనేక మంది శత్రువులు వచ్చారు. కానీ ఆ వయసులో ఉన్నప్పుడు ఆ శక్తి ఎలా ఉందో, ఆ బలం ఎలా ఉందో, అదే వయసు ఇప్పుడు కూడా కానాను దేశానికి వెళ్ళినాక తర్వాత కూడా ఆయన శక్తి అలాగే ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నగిల్లిపోలేదండి, బలహీన పడిపోలేదు. కనుక ఆయన శక్తి అంతగా దేవుని యొక్క కృపలో ఉంది. కనుక మనకి ఆ నూతన శక్తి దేవుడు అనుగ్రహిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నూతన బలం ఇస్తా అన్నాడు. నువ్వు భయపడదు. నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు, దేవుళ్ళో పరిశుద్ధంగా ఎదుగుతున్నప్పుడు నూతన శక్తి బలహీనురాలుగా ఉండటానికి వీల్లేదు, బలహీనులుగా ఉండటానికి వీల్లేదు. దేవుడు తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే అది ఆటుపోటులు కూడా తట్టుకుంటాడంట పక్షిరాజు. ఏం తట్టుకుంటుంది? ఆటుపోటులు. ఈరోజు మనం బాగున్నాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఎలా మనకి ఆ శత్రువు మనని కంబలించి మనని బాధ పెట్టాలని కష్టాలు పాలన చేస్తారో తెలియదు మనకి. తుఫాన్లు వస్తా ఉంటాయి కదా, ఆ గద్దంట ఆ పక్షిరాజు ఎదురు నిలబడిద్దంట, తొనగదంట. అసలకి ఎంత తుఫాను వచ్చినా కానీ ఒక్క అడుగు కూడా ఎనికేయదంట. దాని శక్తి అంత గొప్పదంట. ఆ ఆటుపోటులు తట్టుకుంటది. ఈరోజు నువ్వు నేను కూడా ఏ దేవుడిచ్చిన ఆ శక్తితో మన ఆటుపోటులు తట్టుకోవాలి. హల్లెలూయా. ఎదురెత్తుదాం. ఈ లోకము మన లోకము కాదు. ఇది ఈ లోకము సాతాను లోకము. కానీ మనము ఎదురు నిలబడినప్పుడు ఆ నిలబడే శక్తి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం ఏమంటే, నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడేయుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద వదిలిపోవు. నువ్వు జలములో పడి దాటినప్పుడు నీకు కష్టములు వచ్చినప్పుడు నీకు తోడుగా ఉంటాను, బాధ వచ్చినప్పుడు నీకు తోడుగా ఉంటాను, నీ దుఃఖమును నాట్యముగా మారుస్తాను, నీ బాధను తీసేస్తాను, నీకు సంతోషం ఇస్తాను, నువ్వు భయపడొద్దు, నీకు తోడుగా ఉండే దేవుడిని నేను చెప్తున్నాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం భయపడాల్సిన పని లేదండి. మనం ఎప్పటికప్పుడు నూతన శక్తిని పొందుకొని మనం ముందుకు సాగుతున్నప్పుడు. అందుకే యోబు గ్రంథము 39వ అధ్యాయము 29వ వచనం, ఆకాశం వీడి చూడండి దేవుడి యొక్క ప్రశ్న. యోబు ఏమన్నాడు? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీడి అక్కడ గూడు పెట్టుకోగలదా అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ దేవుడి చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. పక్షిరాజు అంత శిఖరమున అది గూడు పెట్టుకోగలిగితే దేవుడి యొక్క కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలం. పక్షిరాజుతో ఎంత గొప్పగా
ఇక్కడ మన ఆయన ఆ జీవితం ద్వారా మనము కూడా నూతన శక్తి పొందుకోవాలని ఆలోచన చేస్తున్నాము. దేవుని స్తోత్రము. నీకున్న ఏదైనప్పటికీ దావీదు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా. దాని చూపు కూడా ఎలా ఉందన్నాను ఇందాక, దాని చూపు షార్ప్గా ఉంటుంది. ఏదైతే గురి పెట్టుకుందో అదే గురి. కానీ మన చూపు ఎలా ఉంటుంది? ఈ లోకంలో మనం దేన్ని చూస్తున్నాము? అందుకే దేవుని యొక్క వాక్యములో 119 దావీదు కీర్తన 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు వ్యర్థమైన వాటిని ఉండొచ్చు కదా, మనకంటే చాలా మంది బాగా ఉండొచ్చు, ఉన్నారా? మనకంటే బాగున్న ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మనకంటే హోదాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలాగా నేను ఉండాలి అనుకుంటూ కాదు. మనం ఏం చేయాలంటే ప్రభువులో నమ్మకంగా జీవించినప్పుడు మన దేవుని ఇస్తాడు. మనం అనుకుంటే కాదు. మన చూపులో ఆ విధంగా వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఇదిగో అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అంటున్నాను. కానీ దేవుళ్ళు మనము ఉన్నప్పుడు దేవుడే అందరూ మనల్ని చూసినట్లుగా చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు ఇస్సాకు 100 ఫలములు పొందుకున్నాడంట. ఏం పొందుకున్నాడమ్మా? ఇస్సాకుని ఆ సంవత్సరం 100 ఫలములు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుళ్ళు మనము ఉన్నప్పుడు మనకు కూడా 100 ఎలాగంటే తెలుసా? ఆ పక్కనున్న ఆ శత్రువులు, ఆ ఫిలిష్తీయులు అసూయపడ్డారంట. ఆయన ఆశీర్వాదం చూసి, ఆయన ఆశీర్వదించబడటం చూసి, ఆయన అధికంగా ఉండటం చూసి ఇతరులు ఏం చేశారు? మనం కాదు అసూయపడేది, మనం చూసి ఇతరులు అసూయపడాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుళ్ళు ఎదగకుండా ఇతరుల ద్వారా ఇతరులు చూసి మనము అసూయపడతాం. చూపు ఎక్కడ ఉండాలి? ఉన్నతంగా ఉండాలి మన చూపు. ఆ చూపు అంటే అందుకే మీరు వ్యామోహం చూపుతో చూసినప్పుడు అప్పుడే ఒక స్త్రీని వ్యామోహం చూపుతో చూసినప్పుడే అప్పుడే ఆ స్త్రీని ఏం చేసిన వాడు అవుతాం అంట, మనము వ్యభిచారించిన వాడు అవుతాం అంట. అందుకే వ్యామోహం చూపుతో చూడవద్దు. మనము మత్తయి సువార్తలో ఉంటుంది, కొనమైన ప్రసంగంలో. కనుక అప్పుడు దేవుని బిడ్డరా, దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుని యొక్క కృపలో నడవాలి. మనము దేవుని యొక్క శక్తి పొందుకున్నప్పుడు ఇదిగో మనకి శక్తి లేకపోయినా బలం లేకపోయినా దేవుని మీద ఆధారపడితే ఆయనే మనకు శక్తిని ఇస్తాడు. మనం సిద్ధపడాలి, ఆశ ఉండాలి. పక్షిరాజు ఏ విధంగా అయితే తాను నల్లగొట్టబడిందో మనం కూడా ప్రార్థనలో వాక్యంలో నల్లగొట్టబడాలి. అప్పుడే దేవుడు మనకి గొప్ప కార్యములు చేస్తాడు మన కుటుంబంలో. తెలుసా, ఒకసారి ఒక అడవి కాలిపోయిందంట. ఆ కాలిపోయిన అడవిని చూడటానికి కొంతమంది బృందాలు, ఇంతకుముందు యూట్యూబ్లో చూశాను అది, ఒక బృందం వెళ్ళి ఎందుకు కాలింది, ఆ కాలిన దాంట్లో ఏవే పక్షులు చనిపోయి ఏవే మృగాలు చనిపోయి అసలు కారణం ఏంటి అని వాళ్ళు ఆ బృందం చూడటానికి వెళ్ళారంట. అయితే ఆ కాలిన వాటిలో ఒక పక్షిరాజు కూడా ఉందంట, కాలిపోయి ఉందంట. ఆ పక్షిరాజు కాడికి వచ్చేళ్ళకి వాళ్ళకి అనిపించిందంట, అరే ఇది ఎగిరిపోవచ్చు కదా, ఎందుకు ఎగరలేకపోయింది అని వాళ్ళు ఎంతో బాధపడి, సరే ఎట్ట చనిపోయిందని, ఎట్ట కాలిపోయిందని, దానికి లోపం ఏందని దాన్ని తిరిగేశారంట. కానీ తిరిగేసినప్పుడు దాని కాలిన రెక్కల కింద తన పిల్లలు ఉన్నాయంట సజీవుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన పిల్లలు సజీవుగా ఉన్నాయంట. అది ఎగిరిపోవచ్చు, కానీ తన బిడ్డలకి కాపుదలు ఇచ్చి అది మరణించింది. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? దీన్ని బట్టి మనకేమి తెలియాలి? ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఆ గ్రద్ద, ఆ పక్షిరాజు తన బిడ్డల్ని కాపాడుకోవటానికి సజీవంగా మరణం పొందుకుంది. సజీవ మరణము ఆహుతైపోయింది. అది ప్రతి గుణంలోని ప్రాణం విడిచింది. అది తన బిడ్డల కొరకు రెక్కల చాటున తన బిడ్డలు కప్పు వేసుకొని అది తన బిడ్డల కొరకు మరణించింది. మన కొరకు యేసయ్య మరణించలేదా? మనని సజీవు లెక్కలు ఉంచి యేసయ్య మన కొరకు ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అనిపించాడు దేవుడు. ఈరోజు దేవుని యొక్క నామాన్ని మనము సులభంగా చూడవద్దు.
ఆయన 39 కొరడా దెబ్బలు అనిపించాడు. ఎన్నో తన ప్రేమను మనపై కుమ్మరించి ఆ ప్రేమ ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు వేదనలు పొందుకొని, బాధలు పొందుకొని, శ్రమలు పొందుకొని, కానీ దేవునికి మనం ఏమి విలువిస్తున్నాం? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆ పక్షి రాజు ఏ విధంగా అయితే ఇదిగో తన బిడ్డల కొరకు ఆ బిడ్డల నిమిత్తము తను అది మంటల ఆహుతి అయిందో, ఈరోజు ప్రభు కూడా నీ కొరకు నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ త్యాగాన్ని మనం మర్చిపోకుండా దేవుని పరిపూర్ణంగా స్తుతించటం నేర్చుకోండి. ఆ పరిపూర్ణంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం నేర్చుకోండి. ఎక్కడ మనము వెనక్కి తీయొద్దండి. ఆదివారము దేవుడి దినము ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండి మనము ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటూ మనం ముందుకు సాగినప్పుడు దేవుడు ఆ చేసిన త్యాగానికి గుర్తింపుగా మనము ఆయన ఆ త్యాగానికి విలువ ఇస్తాము. విలువని మనము ఈ లోకంలో కనపరుస్తాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన ఆహుతి ఒక పర్వతం మీద అగ్ని ఏ విధంగా అయితే తన బిడ్డలు కొరకు ఆహుతి అయిపోయింది, యేసయ్య ఈ లోకంలో నీ కొరకు నా కొరకే ప్రాణం ఇచ్చారని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు, నీ నీడలోనా నన్ను దాచినావా. ఆ నీడలో మనం దాచుకున్నాడు మా ప్రేమ ద్వారా. కనుక ఈరోజు ఆ పక్షిరాజు ఏ విధంగా సిద్ధపడి నూతన బలం పొందుతుందో మనము